నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్తా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఉద్యోగం మాకు రావట్లేదు అని చెప్పేవాళ్ళు ఈ మధ్య ఎక్కువనే వింటున్నాం. బికాస్ ఆఫ్ రకరకాల కారణాలున్నాయి. ఏఐ కూడా చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది అని అంటూ ఉన్నారు. బట్ యూట్యూబ్ అయితే ఏఐనైతే ఎంకరేజ్ చేయడానికి రెడీగా లేదు. కొత్త గైడ్‌లైన్స్ కూడా వచ్చాయి. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే ఏఐ అనేదే వచ్చేస్తే ఇంకా మామూలుగా మన మన సర్వైవల్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇట్ ఈస్ ఏఐ గాని దానికి ప్రాణం ఉండదు ప్రాణం కదా! ఉండదు కదా! ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బ్యూటీ కొన్నాళ్ళు బావుంటుందేమో. దాని తర్వాత దానికి అంత లైఫ్ ఏమి ఉండదు. శ్రీపాద వల్లభులు ఎప్పుడో చెప్పారురా ఇలాంటివన్నీ వస్తాయని వస్తాయి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో. వచ్చి మా అంత టెక్నాలజీ ఎక్కడా లేదని హ్మ్. మనుషులు విర్రవీగుతారు. విర్రవీగుతారు. అంటే ప్రకృతిని మర్చిపోతారట, పంచభూతాల్ని మర్చిపోతారంట, అహంకారం పెరిగిపోతుంది. హ్మ్. ఇప్పుడు అలాగే పిల్లలు కూడా కృత్రిమంగా మేము చేయగలము, అసలు మేము సాధించలేనిది లేదు అని హ్మ్. అలా దైవానికి దూరం అయిపోతూ ఉంటారంట హ్మ్. చాలా మంది. హ్మ్. నాస్తికులుగా తయారవుతారంట. అప్పుడు నేచర్ గూడా ఊరుకోదుగా. ఒక్క ఊరుకోదు. దెబ్బ కొడుతుంది. ఇలా రాబోతుందని 13వ శతాబ్దంలోనే బా! శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు. అబ్బబ్బబ్బా! అన్నీ గూడా ఏంటి అనంటే కృత్రిమంగానే. హ్మ్. అది దాంట్లో అసలు నేచర్‌కి అనుగుణంగా ఏది జరగదనమాట. రైట్. రైట్. అలా డెఫినెట్‌లీ. రాబోతుంది అని చెప్పారు. రైట్. ఎన్ని ఏఐలొచ్చినా మనల్ని మనం కరెక్ట్‌గా నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని నేర్చుకుంటూ డిసిప్లైన్డ్‌గా ఉంటే డెఫినెట్‌గా ఉద్యోగానికొచ్చేటటువంటి డోకా ఏమి ఉండదేమోనని అనిపిస్తుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు ఖచ్చితంగా చేస్తాం. మహాభారతంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు. డబ్బులిచ్చేటటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రితో సమానం. ఆయనను తిట్టటం, ఆయన గురించి గాసిప్స్ చేయటం ఇట్లాంటివి సర్వసాధారణమే. లేకపోతే మన కృతజ్ఞత బాస్‌ని చూపించుకోవాలి. మన బాస్‌ని కొంచెం పైనున్న క్యాడర్‌లో ఉన్నవాడిని తిట్టటం, ఇట్లాంటివన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటే నేచర్ చూస్తూ ఉంటుంది. ఒక దెబ్బ కొడుతుంది ఎప్పుడో. చాలా పెద్ద దెబ్బ కొడుతూ ఉంటుంది. తిండి పెట్టేవాడిని తిడితే నీకు తిండి ఎవడు పెడతాడు? ఇంకా ఒక ప్రాబ్లమ్ గూడా ఉందా పద్మిని? హ్మ్. ఏంటంటే మార్కెట్‌లో హ్మ్. అందరూ ఐటీ జాబులు అంటే ఎక్కువొస్తుంది. అది ఎంతకాలం ఉంటుందో ఎవరు చెప్పలేము. హ్మ్. ఎన్నో రకాలున్నాయి. టాలెంటెడ్ ఓరియెంటెడ్ జాబ్స్ ఉన్నాయి. హ్మ్. స్కిల్ మీద జాబ్స్ ఉన్నాయి. హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. హ్మ్. సివిల్ సైడ్ ఎళ్ళొచ్చు. హ్మ్. ఎన్నో ఉన్నాయి. నీ క్రియేటివిటీకి తగినట్టు క్రియేటివ్ ఫీల్డ్స్‌లో గూడా జాబ్స్ ఉన్నాయి. రైట్. అన్ని రకాలుగా గూడా నువ్వు చేసుకోవచ్చు. యాహ్! ఒకటే దాని మీద కాకుండా. ఖచ్చితంగా. దాని మీద వెళ్ళటం వల్ల కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయి, జనాభా ఎక్కువైపోయి, ఆ ఉద్యోగాలు గూడా కార్పొరేట్ రంగంలో తక్కువైపోతున్నాయి. రైట్. ప్రతి మనిషికి కూడా ఒక వైవిధ్యం అనేది ఉంటుంది. ఉంటుంది. అలా స్వామి పెడతాడు. ఖచ్చితంగా ఒక క్రియేటివ్ ఒక స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. అది వెతుక్కోవాలి. అవును. మనలో మనం అన్వేషిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా. దాన్ని పట్టుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు. ప్యాషనేట్‌గా వర్క్ చేస్తే జాబ్‌కొచ్చేటటువంటి లోటే ఉండదు. అవును. పని దొంగలుంటారు కొంతమంది. చాలా మంది. అస్సలు వర్క్ చేయలేము ఆ! మేము ఆ! అనుకుంటారు. ఆ! వాళ్ళకి వెంటనే రైట్. చూపిస్తూ ఉంటదనమాట రైట్. రిజల్ట్. ప్రాక్టికల్‌గా ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వీటి గురించి కూడా జాగ్రత్తలు వహిస్తూ అయినప్పటికీ మేము చాలా వర్క్‌హాలిక్‌గా ఉంటాము. చాలా హార్డ్ వర్క్ చేస్తాము. అయినా మాకు అదృష్టం అనేది కలిసి రావట్లేదు. ఏం చేయాలి? జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడాలి. ఉద్యోగం దొరకాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారక్క? ఏం చేసినా ఉద్యోగం రావట్లేదు అనంటే గురువు అనుగ్రహమే కావాలి హ్మ్. మీకు. గురువు ఒక్కరే కాపాడగలరు. ఎందుకంటే ఎట్లాంటి తలరాతనైనా గురువు చేతిలోనే ఉంటుంది. ఆ శక్తి గురువుగారికి ఉంటుంది గాబట్టి గురు మంత్రాన్ని జపిస్తూ హ్మ్. దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని పెట్టుకుంటూ మీ దగ్గర హ్మ్. దత్తాత్రేయ స్వామి ఉద్యోగ మంత్రాన్ని హ్మ్. అంటే మీ కెరీర్‌లో సక్సెస్ కోసము గురువు వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో గూడా ఈ మంత్రం ద్వారా మీకుండే దాన్ని కూడా తొలగించి స్వామి ముందుకు తీసుకెళ్తారు గురువుగారు. హ్మ్. రైట్. ఆ మంత్రాన్ని చెప్పబోతున్నాను ముందుగా. మంత్రము అండ్ యంత్ర రూపంలో కూడా. యంత్రం గూడా చూపిస్తాను. ఆ రైట్. యంత్రాన్ని పెట్టుకొని హ్మ్. దానికి హ్మ్. ప్రాణప్రతిష్ఠలాగా మనం హ్మ్. చదువుకుంటాం. అంటే హ్మ్. ఆవాహన చేస్తాం. హ్మ్. విఘ్నేశ్వరుడు పూజ చేసినప్పుడు ఎలా ఆవాహన చేస్తామో అలాగే ఆవాహన చేసుకొని, హ్మ్. ఈ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రము మీ పూజా గదిలో పెట్టుకున్నప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి, తర్వాత స్తోత్రం గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనుకుంటూ ఆ గురు ధ్యానం చేసి దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రానికి
చక్కగా అష్టోత్తరం చేసుకొని దత్తాత్రేయ స్వామి అష్టోత్తరము Hmm. లేదా అనగా స్వామి అష్టోత్తరం చేసుకొని Hmm. షోడశోపచార పూజ చేసి Hmm. అప్పుడు ఈ యంత్ర పూజ అనేది జరుగుతుంది. తర్వాత ఈ మంత్రాన్ని జపించండి, Hmm. జపం చేయండి. రైట్. పంచామృతాలతో అభిషేకం చేసుకున్నా మంచిది యంత్రాలు. యంత్రానికి ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం దత్తాత్రేయాయ నమః. Hmm. ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం దత్తాత్రేయాయ నమః. ఓకే. ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం దత్తాత్రేయాయ నమః అనేది ఈ ఈ మంత్రాన్ని. బీజాక్షరాలతో ఎన్నిసార్లు ఈ మంత్రము 108 సార్లు చదువుకోవాలి. ఈ మంత్రాన్ని ఎవరైతే ఎక్కువ సార్లు ఇంకా చేసుకోగలుగుతారో రోజుకి 10 మాలలు కానీ లేదా ఇంకా పెంచుకుంటే 30 మాలలు చేసుకున్నా మంచిది. 10,008 సార్లు చేసుకుంటే వాళ్ళకి ముందు సక్సెస్, వాళ్ళు ఉండే కెరీర్ లో విజయం అనేది లభిస్తుంది. ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఉద్యోగ ప్రాప్తి కూడా జరుగుతుంది అనమాట. ఆపర్చునిటీ వస్తుంది ఫస్ట్. రైట్. ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ ఎట్లా వచ్చేస్తాయంటే అసలు లేకపోతే ఏమీ లేనట్టుంటాయి, వస్తే ఒకటేసారి 2-3 వచ్చేస్తుంటాయి. కన్ఫ్యూజ్ అయిపోతాం, బాబు దేనికి వెళ్ళాలో తెలియట్లేదు అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు కూడా ఈ మంత్రం మనకి ఉపయోగపడుతుంది. గురు ఇస్ వన్ హూ విల్ షో యూ రైట్ పాత్. రైట్. గురువు అంటే ఒక డైరెక్షన్ ఇస్తారు పద్మిని. నువ్వు కరెక్ట్ గా ఈ రూట్ లో వెళ్ళు అనే డైరెక్షన్ గురువు మాత్రమే ఇవ్వగలరు. మట్టిని సైతం బంగారంగా మార్చగలిగే శక్తి గురువుకే ఉంటుంది. అంటే అంత అద్భుతమైన శక్తి మార్గాన్ని స్వామి చూపిస్తారు. శక్తిని ఇస్తారు, మార్గాన్ని చూపిస్తారు. అండ్ యంత్రం కూడా చెప్పారు కాబట్టి ఏంటక్క యంత్రం? అయితే పద్మిని ఆ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని పూజించడం వల్ల ఉద్యోగంలో ఉండే అబ్స్టెకల్స్, అంటే మనకి ఉద్యోగం రాకుండా ఉండే అబ్స్టెకల్స్ దూరం అవుతూ ఉంటాయి. అందుకే నేను కంపల్సరీ విఘ్నేశ్వరుడు పూజ చేసే మీరు ఈ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని కూడా మీరు పెట్టుకొని పూజించుకోండి అని చెప్పాను. రైట్. ఈ యంత్రాన్ని చూపించారు కదా. ఆ యంత్రాన్ని కావాలంటే వాళ్ళు రాగిరేకు మీద చెక్కించుకోవచ్చు, లేదా మనకి కాల్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నా కూడా మీరు చేయించిస్తాం. దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాలు ఎఫోర్డబుల్ గానే ఉంటాయి. ఎఫోర్డబుల్ గానే ఉంటాయి, మరీ ఎక్కువ ఏమి ఉండదు, చాలా ఎఫోర్డబుల్ గా ఉంటాయి. అలా మనం పూజలో పెట్టిమ్మంటే కూడా పూజలో పెట్టి స్వామి దగ్గర పెట్టి పూజలో పెట్టిస్తాం. రైట్. అప్పుడు డెఫినెట్ గా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా డెఫినెట్ గా తొలగిపోతాయి. రైట్. బ్యూటిఫుల్. ఇంకా అది అలా ఉండొచ్చా? ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా యంత్రం ఉండొచ్చా? ఉండొచ్చు. అదే మీకు వద్దు అనుకుంటే చక్కగా మీరు తీసుకెళ్లి నదిలోనో కలిపేసుకోవచ్చు, పారే నదిలో కలిపేసుకోవచ్చు. మీకు వద్దు అని అంటే ఇంకా మీ ఉద్యోగం స్థిరమైపోయింది, మీ ఉద్యోగానికి ఏ ధోకా లేదు అని అనుకుంటే అలా చేసేయచ్చు, అలా చేయొచ్చు. లేదా మళ్ళీ ఆ యంత్రాన్ని మీరు శుద్ధి చేసి పాలల్లో కడిగేసి వేరే ఉద్యోగం కోసం బాధపడే వాళ్ళకి ఇవ్వచ్చు. బాగుంది కదా ఇది. మళ్ళీ కొనుక్కోక్కర్లేదు, చక్కగా వేరే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు మీకు దక్షిణ ఇస్తారు, అలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. 10 రూపాయలు 100 రూపాయలు తీసేసుకొని ఇచ్చేసేయచ్చు. లేదు మేము ఇక్కడికే వదిలేస్తాము అని అంటే అలా నదీ జలంలో వదిలేసేయాలి. రైట్. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. మరి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకంత మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మన తోటి కొలీగ్స్ తో ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలి, ఎవరితోనైనా జాగ్రత్తగా, బాస్ తో అసలు మన వరకు మనం సిన్సియర్ గా చేసుకుంటే ఏమీ ఉండదు, భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు. కష్టే ఫలే అని ఊరికే చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ బాస్ ని ఇది వరకు రోజుల్లో తిట్టామండి, ఉద్యోగం పోయిందండి, తెలుస్తుంది కదా, వాళ్ళ మనసుకి అయితే తెలుస్తుంది కదా, ఒక క్షమార్పణ అయినా అట్లీస్ట్ చెప్పుకుని, బాస్ అంటే ఇందాక అనుకున్నట్టుగా తండ్రే, మన తండ్రి అన్నం పెడుతున్నటువంటి తండ్రి, ఆయన ఒకవేళ తిట్టుకుంటే ఒకసారి ఇప్పుడే క్షమార్పణ చెప్పేసుకుని స్వామిని అడగండి. నీ తండ్రి నేను తిడుతున్నాడు అనుకోండి, అంతే, మీరు తిడితే మాత్రం క్షమాపణ చెప్పండి, అంతే అంతే. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే రా.